వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికని కూల్చి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో చూసాం. ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉంటే ఇష్టానుసారం విషప్రచారం. జగన్మోహన్ రెడ్డి తన బొమ్మలు సరిహద్దు రాళ్ల మీద వేయించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. పాస్బుక్ల మీద, సర్టిఫికేట్ల మీద బొమ్మలు వేయించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆఖరికి డెత్ సర్టిఫికేట్ మీద కూడా తన బొమ్మలు ముద్రించుకుని 100 కోట్ల రూపాయలు తగిలేసిన పరిస్థితి మనం చూస్తాం. వాస్తవంగా అమరావతిలో జరుగుతున్న ఖర్చు వేరు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విషప్రచారం వేరు. గ్లాసులకే 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు, అసలు అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఏ నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఋషికొండ ప్యాలెస్కి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, నిర్మిస్తున్న నిర్మాణాల మీద విషప్రచారం చేస్తూ 1000 కోట్ల ఖర్చు అంటే అబద్ధాలు చెప్తున్నారు సార్. వాళ్ళ వ్యాఖ్యల్ని, వాళ్ళు చేస్తున్న విషప్రచారాన్ని ఎట్లా చూస్తారు? అరుంధతి పశుపతి, అరుంధతి పశుపతి, అమరావతి జగన్మోహన్ రెడ్డి. అంటే అమరావతి పాలిట ఒక పశుపతిగా ఈ జగపతి. అంటే ఇప్పుడు ఎందుకంత పగ? ఏం చేసింది అమరావతి? నిన్ను అక్కడ ప్రజలు నిన్నేం చేశారు? నిన్నేమైనా ఓడించారా? సరే, ఇప్పుడు ఓడించారు. ఇంతకుముందు నిన్నాళ్లే నెత్తిన పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు ఉత్తరాంధ్ర నిన్ను గెలిపించినా, రాయలసీమ నిన్ను గెలిపించినా అది వేరే విషయం. కృష్ణా గోదావరి జిల్లాలు 30-31 సీట్లుంటే ఒక 4 సీట్లేనండి తెలుగుదేశంకి ఇచ్చింది. మొత్తం వీళ్ళకి ఇచ్చారు. అటు గుంటూరులో, కృష్ణాలో అదొక 2, ఇదొక 2, ఏదో బిచ్చం వేసినట్టు వేశారు తెలుగుదేశాన్ని. అరే, నీకు 27 సీట్లు నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసావు? చంపేశావు. చంపాలని చూసావు అరుంధతి. మనం అంటోంది అదే. అమరావతి శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు. అరే, అసలు మనం చూసాం అదేంటి, అసలు పాడు పెట్టాడు, తవ్వేశారు, ప్రజావేదిక కూల్చేశారని మీరే చెప్పారు. 14 కోట్లతో ఆ రోజు కట్టిన ప్రజావేదిక బ్రహ్మాండంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లకు కానీ, అసలు ఎప్పుడు ఏ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ అద్భుతమైన నిర్మాణం దారుణంగా కూలగొట్టి ఆ రోజు నువ్వేం చెప్పావు? ఇంకో ప్రజావేదిక కడతాను నా ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ పక్కన అన్నావు. కట్టావా? అది అసలు రీఅసెంబుల్డ్ యూనిట్ అండి. ఏది? దాన్ని మామూలుగా అన్ని నట్లు బోల్ట్లు చక్కగా ఇప్పది చేసి పట్టుకొచ్చి ఇంకో చోట పెట్టుకోవచ్చు. దాన్ని కూడా కూల్చేశాడు దారుణంగా. అంటే మళ్ళా కట్టుబడి చేయటానికి వీలైనంతగా దాన్ని కొట్టాడు. ఆ శిథిలాలు కూడా ఇప్పుడు అట్లాగే అక్కడ ఉంటాయి, మీరు వెళ్ళి చూస్తే. శిథిలాలు అట్లాగా ఉన్నాయి, కూల్చాడు. ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన ఏసీలు అట్లాంటి వాటిని అప్పచెప్పని ఎత్తుకుపోయారు మళ్ళీ అన్ని. దొంగలు చేశారు అక్కడ. ఇప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు ఆ రోజు ఏంటి మొత్తం విధ్వంసం. ఇప్పుడు అమరావతి ప్రజలు పాపం ఏంటి, వాళ్ళు ఏం పాపం చేశారండి? 1450 రోజులు వాళ్ళు దీక్షలు చేస్తే కనీసం ఒక్కరోజు దీక్షా శిబిరానికి వెళ్లకుండా నువ్వు పోటీ దీక్షలు నడిపాడు. డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళకి రోజుకు ఒక 500 ఏమో ఇచ్చి, ఈ నందిగం సురేష్ వీళ్ళందరూ కూడా పోటీ ఉద్యమం అంటూ ఒకటి నడిపి 3 రాజధానులకి మద్దతు అంటూ, ఇప్పుడు ఇవాళ నువ్వెందుకని కట్టలేకపోయావు? ఇప్పుడు ఈరోజు ఏమంటున్నావు? అదేదో వృధా ఖర్చు, ఏదో అద్దాలు. ఇప్పుడు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని? 2,500 కోట్లు ఒట్టి అద్దాలకే ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉందనుకోవాలా, లేదంటే కావాలని విషప్రచారం చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు 2,500 కోట్లు అద్దాలకు కాదండి. గ్లాస్ కార్డింగ్, కాలం కార్డింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, పీవీ ప్యానల్, బిఎంయు, ఈ పనులన్నిటికీ కలిపి అన్నమాట. అక్కడ ఏంటి, ఒక 5 టవర్లు కడుతున్నారు, ఐకానిక్ టవర్స్. అటు సెక్రటేరియట్ 40 అంతస్తులతో, ఒక 4 టవర్లు హెచ్ఓడి టవర్లు, మొత్తం ఒక 65 lakhs స్క్వేర్ ఫీట్తో కట్టుబడి చేస్తున్నప్పుడు అసెంబ్లీ. ఇవాళ ఏంటి, అవి ఐకానిక్ టవర్స్ అంటే అసలు అర్థం తెలుసా నీకు? తెలియదు. అది సరే. ఇంకొకటి ప్రజలకు కొంచెం స్పష్టత రావాల్సింది ఏంటంటే, ఏ బిల్డింగ్ మనం కట్టుకున్నా గోడలు కట్టుకుని గోడలు కిటికీ అద్దాలు పెట్టుకుంటాం, అద్దాల కిటికీలు. ఇక్కడ గోడతో పని లేకుండా మొత్తం అద్దాలతో నిర్మిస్తున్నారు. అక్కడ ఆ మాత్రం కూడా తెలియకుండా అంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అంటున్నాడు. ఆ సిమెంట్ ఖర్చు, బ్రిక్ ఖర్చు, ప్లాస్టింగ్ ఖర్చు తగ్గినట్టే కదా సార్ అక్కడ. ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు కట్టుబడి చేసేది చూడండి, జరిగే కట్టుబడి. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు చేయలేకపోయావు, కూల్చేసావు. ఇప్పుడు వీళ్ళు కట్టుబడి బిగిన్ చేశారు. వాళ్ళకి సమయం ఇవ్వు, వాళ్ళు తర్వాత కదా నువ్వు మాట్లాడాల్సింది. నిన్నటిదాకా ఏమన్నావు? తెలంగాణ సెక్రటేరియట్కి దీనికి పోల్చావు, ఢిల్లీ పార్లమెంట్కి దీనికి పోల్చావు. అది స్క్వేర్ ఫీటు ఇంత, ఇది స్క్వేర్ ఫీట్ అంతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చెప్పాడు. సజ్జల వాళ్ళ బ్యాచ్ అంతా మాట్లాడారు. తెలంగాణ సెక్రటేరియట్కి అయింది 600 కోట్ల, 1400 కోట్లు అయిందండి. ఏది ఐటీ ఎక్స్పెండిచర్ కూడా కలిపితే అది తీసేస్తే 1250 కోట్లు.
అది స్క్వేర్ ఫీట్ ఎంతో తెలుసా? అక్కడ అయిన కట్టుబడి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. స్క్వేర్ ఫీట్ 21,000. తెలంగాణ సెక్రటేరియట్ ఖర్చు పెచ్చులుడి పడతాను. ఏది కాలమ్స్కి బోల్ట్లు వేసి బిగించారు ఊడి పడకుండా. అది కదా ఆ నిర్మాణం. దానికి దీనికి పోలుస్తాడు, కేసీఆర్ని పొగుడుతాడు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్కి దీనికి పోలుస్తాడు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్ 950 కోట్లు, అక్కడ స్క్వేర్ ఫీట్ ఎంత పడింది? 17,000. ఇక్కడ ఎంత జరుగుతోంది? అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఇంటరిమ్ కాంప్లెక్స్లకి ఇలాగే రోదన. ఏది ఇప్పుడున్న అసెంబ్లీ, ఇప్పుడున్న సెక్రటేరియట్ ఉన్నాయి చూసారా, అవి కట్టుబడి చేసేటప్పుడు కూడా అప్పుడు ఇదే ఏడుపు. ఆయన కార్యాలయంలో అంట నీళ్లు గారిందంట. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయనే పెట్టాడు బెజ్జం అని తేలింది. అంటే అప్పుడు బ్రహ్మాండంగా, ఇప్పటికీ నువ్వు అందులోనే అసెంబ్లీ నడుపుకున్నావు, నువ్వు అదే సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు నడిపావు. ఎంత ఉపయోగపడ్డా ఇంటరిమ్ కాంప్లెక్స్లు ఈరోజు. అంటే చంద్రబాబు కట్టిన బిల్డింగులు బ్రహ్మాండంగా వాడుకున్నావు. ఇప్పుడు రేపొద్దున ఈ బిల్డింగులు కూడా కట్టని, ఒకవేళ ఈ జనం కర్మగాలి వాళ్ళని నేను గెలిపించారనుకో వాడుకుందు. కానీ ఎందుకు ఇంత విషం కక్కుతున్నావు? ఎందుకు ఇంత బురద జల్లుతున్నావు? పగబట్టావా? మనం అంటోంది అదే, ఏదో ఏది అంటారు, ఏది నాగుపాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగ 100 ఏళ్ళు, ఏదో కోడెత్రాసు సినిమా చూసారా? అవునవును, పాత సినిమా. అంటే జగన్మోహన్ రెడ్డిలో రగిలే పగ 100 ఏళ్ళ. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రజల సంక్షేమంతో బాగుంటే నవ్వుకోవాల్సిన, ఆనందపడాల్సిన పోయి ఏడవటమేంటి సార్? నువ్వు రాజకీయం చేస్తున్నావు అదే రాష్ట్రంలో, నిన్ను గెలిపించాలని కోరుకుంటున్నావు. నువ్వు ప్రజల బాగోగులు బాగుండి రాష్ట్రం అభివృద్ధి చెందితే నీకు అవకాశం వస్తున్నావు. కానీ అది లేకుండా ఎంతసేపు పడి ఏడుస్తూ ఉంటే ఎవరు గెలిపిస్తారు? ఎందుకు గెలిపిస్తారు? దాని మీద కేసులు వేపిస్తాడు. ఇప్పుడు అక్కడ ఏదో వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు. ఇప్పుడు ఉన్నది కేవలం బాగా మిగిలితే 5,000 ఎకరాలు మిగులుతాయి. వీళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వగా అక్కడంతా లాజిస్టిక్స్, రోడ్లు, డ్రైన్లు, పవర్ కేబుల్స్ ఇవన్నీ వేసిన తర్వాత గతంలో ఏమనుకున్నారు? 8,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మిగులుద్ది అనుకున్నారు. అది కాస్త ఇప్పుడు 5,000-6,000 ఎకరాలే మిగిలేటట్టుగా ఉంది. అందుకని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, స్పోర్ట్స్ సిటీ కోసం కనీసం ఇంకొక 2,500 ఎకరాలన్నా ల్యాండ్ బ్యాంక్ మిగలాలని, ఇంకొక 25,000 ఎకరాలకో ఏమో ల్యాండ్ పూలింగ్కి వాళ్ళు వెళ్తుంటే కొన్ని గ్రామాల ప్రజలు వాళ్ళు సిద్ధంగా ఉంటే ఇవ్వడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు కదా. ఓడే శోభనాథ్ రిసరాన్ని వదులుతాడు, ఆయన ద్వారా కేసులు ఎప్పిస్తాడు. వాడెవడో కొండలరావు అంట, రైల్వే ఉద్యోగి, అతని ద్వారా కేసులు ఎప్పిస్తాడు. సార్, రైతుల దగ్గర భూమి బలవంతంగా తీసుకుంటే ఎవరు కేసులు వేసినా చెల్తాయి. ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా వచ్చి బాబు మా భూమి తీసుకోండి అని ప్రభుత్వానికి ఇస్తానంటే ఎవరు కేసులు వేస్తే మాత్రం ఉపయోగం ఉంది సార్? అక్కడ ఏ రైతు ఇవాళ నీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు తనకు అన్యాయం జరిగిందని? ఆ రోజు నువ్వు వాళ్ళకి కనీసం కౌలు కూడా ఇవ్వాల. ఏది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా ఇవ్వకుండా ఏడిపించాడు. ఇప్పుడు మళ్ళా కౌలు పెరుగుతోందని ఏడుస్తున్నాడు. ఆనాడు కౌలు ఇవ్వనప్పుడు ఆ రైతుల్ని నిర్బంధించి ఇబ్బంది పెట్టినప్పుడు వడ్డే శోభనాథ్ అంటే మాట్లాడలా, నువ్వు పల్లెత్తి మాట్లాడలా, వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితి లేదు. ఇవాళ వచ్చి మన జగన్ రెడ్డి కోసం దొంగ ఎడుపులు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ పురుషోత్తం రెడ్డిని వదులుతున్నాడు. ఆయన ఏదో రాయలసీమ మేధావుల కన్వీనర్ అంటూ. అంటే మేధావుల ముసుగులో వీళ్ళు కక్కుతున్న విషం. అతనేంటి, మీరు రైతులకి ఎంత ఇచ్చినా ఓకే, మేమేం కాదనం, రైతుకి వాళ్ళు మరి భూములు ఇచ్చారు కాబట్టి అది నిజంగా వాళ్ళకి ఎంతైనా అర్హులే. కానీ ఎన్నాళ్ళు ఇస్తారు? ఎన్నేళ్ళు ఇస్తారు? లేఅవుట్లు ఎప్పుడు ఇస్తావు వాళ్ళకి? లేఅవుట్లు ఇచ్చేదాకా ఇట్లా కౌలు ఇస్తూనే ఉంటావా? అంటే మా రాయలసీమ ప్రజల ట్యాక్సుల్లో కడుతున్న సొమ్ము అంతా అమరావతి రైతులకి కౌలు రూపంలో ఇస్తావా? అది విషయం నింపడమే సార్, అది విషయం కక్కడం. అంటే కొన్నేమో డైరెక్ట్గా కాటేసి విషాన్ని దించుతున్నాయి, కొన్నేమో ఇండైరెక్ట్గా సిరంజి ఎక్కినచ్చినట్టు ఎక్కిస్తున్నాయి ఈ మేధావి పాములు. ఇప్పుడు ఒకటి, దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఇంకో రైల్వే స్టేషన్ ఎందుకంటాడు ఒకడు. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎందుకని ఆ రోజు అడిగారు. ఇవాళ ఏంది? ఇవాళ బేగంపేట కాదు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 11% ఆదాయం ఇస్తోంది. 2 ఎయిర్పోర్ట్లు సాటలే వాడు హైదరాబాద్కి. అసలు మీరు వచ్చే పెట్టుబడులను ఎందుకు అడ్డుకుంటారు? పెట్టే కంపెనీలను ఎందుకు బెదిరిస్తారు? అరే, ఎవరన్నా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ప్రెస్ మీట్ పెట్టి టెండర్లు ఎవడేస్తాడో చూస్తా, మీరు కనుక టెండర్లు వేస్తే నేను వచ్చినాక 2 ఏళ్లలో జైలుకు పంపిస్తా అన్న మాజీ ముఖ్యమంత్రిని చూసారా? అన్న వ్యక్తి జైలుకి వెళ్లకుండా ఉంటే ఇంకేదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అన్న వ్యక్తే దోపిడీ చేసి దారుణాలు చేసి జైలుకి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకెవరిని బెదిరిస్తాడు సార్? అంటే నువ్వు ఎక్స్ సీఎంవా, రౌడీ ఎక్స్ సీఎంవా? ముఠా నాయకుడు సార్, అతను సీఎం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ప్రారంధం, జనం నిన్ను సీఎం అని చేసిన ప్రారంధం 5 ఏళ్ళు అనుభవించారు. ఇప్పుడు పాపం వాళ్ళు మేలుకొని విముక్తం అయ్యారు. అయినా
వదల బొమ్మాలి వదల. మీకు అదే పులివెందుల గ్రామంలో, పులివెందుల ప్రాంతంలో పులివెందుల ఎమ్మెల్యే అనడానికి కూడా ఒప్పుకోట్ల ప్రజలు. ఇప్పుడు డిపాజిట్లు పోయినాయి, డివైడ్ పోయింది. ఇప్పుడు ఇవాళ ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ గుంటూరు నంబూరు వరకు బ్రహ్మాండంగా 52 కిలోమీటర్లు రైల్వే లైన్ వేస్తున్నారు. ఇప్పుడు అద్భుతంగా 30,000 మంది కార్మికులండే, 3,825 జేసీబీలు, ప్రొక్లైన్లు, హెవీ మెషినరీ అసలు అక్కడ పనిచేస్తుంటే ఆ మెషినరీ కంట పెట్రోల్ డీజిల్ అక్కడ బంకుల నుంచి కొట్టించమన్నారంట. దాని మీద మళ్ళా బుస్ బుస్ విషం కక్కటం, ఘాటేయడం. అసలు 24వ తారీఖు సిఆర్డిఏ కమిషనర్ లేఖ రాశాడు, 23, 24 ఏమో సివిల్ సప్లైస్ కమిషనర్ లేఖ రాశాడు, 25 ఏమో కేంద్రం వద్దని ఒక లేఖ పంపింది. కొట్టారా? ఈ 3 రోజుల్లో ఎవరికన్నా పెట్రోల్ కొట్టారా, డీజిల్ కొట్టారా? దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందండి. పురుషోత్తం రెడ్డి అన్నారు ఇందాక మీరు, అమరావతి మీద పడి ఏడుస్తున్నాడు, అభివృద్ధి మీద పడి ఏడుస్తున్నాడు. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే నోట్లోంచి మాట పెగల ఆయనకి. రాయలసీమ మేధావుల ఫోరం కార్యదర్శి అది అంటున్నాడు ఇప్పుడు అతన్ని. ఆ రోజు ఏమైపోయాడు సార్, ఎందుకు మాట్లాడలే? సజీవ సమాధి, జల సమాధి, 32 మంది సజీవ జల సమాధి. అసలు ఇప్పటికీ కూడా మనం తీసుకున్నట్లయితే అన్నమయ్య ప్రాజెక్ట్, తుంగభద్ర ప్రాజెక్ట్ చూశారు కదా, మొత్తం గేట్లు ఇవాళ కన్నయ్య నాయుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పయ్యావల కేసు మొత్తం 34 గేట్లు బిగించారండి తుంగభద్ర హౌస్పేట దగ్గర. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి వేగంగా పనులు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కర్మకాలే ప్రజల కర్మకాలే ఉన్నట్టయితే మళ్ళీ నాశనం అయిపోయేది. ఈ సంవత్సరం కూడా పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. ఎక్కడున్నాడు పురుషోత్తం రెడ్డి అప్పుడు? మీరు అన్నట్టుగా కనీసం గేట్లకి గ్రీజు పెట్టే దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం మాట్లాడారండి? సాగునీటి ప్రాజెక్టుల్ని అతను పాడుపెట్టాడు. అంద్రీనీవా, గాలేరు నగరి, లేకపోతే అటు ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి, మహేంద్ర తనయ ఇవాళ బ్రహ్మాండంగా కట్టుబడి సాగుతోందండి. అటు అమరావతిలో, ఇటు రాయలసీమలో, అటు ఉత్తరాంధ్రలో ఇవాళ పనులే పనులు. ప్రజలంతా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ముమ్మరంగా అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్కడికి పని దొరుకుతుందా లేదా? ఆ రోజు అసంఘటిత కార్మికులు పని లేక సెల్ఫీ వీడియోలు వదిలి చచ్చిపోయారండి. 200 మంది. ఏది ఇసుక దొరకటం లేదు, ఆ తాపీ వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఆ ఇసుక అంతా ఇతను వేరే రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నాడంటూ ఆ రోజు చంద్రబాబు దీక్ష చేశాడు. గుర్తుందా మీకు? అది ఇసుక దీక్ష అంటూ. అంటే జగన్ పరిపాలన తలుచుకుంటే ఇవాళ ప్రజలు ఎంత బెంబేలెత్తిపోతారు. ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు, రైల్వే ప్రాజెక్టుల వర్కులు జరుగుతున్నాయి. రోడ్డు ప్రాజెక్టులు అంట 80,000 కోట్లు అంట. లక్షల మంది పనిచేస్తున్నారు సార్ రాష్ట్రంలో. రైల్వే ప్రాజెక్టులు 1,11,25,000 కోట్లు అంట. కేంద్రం 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు ఇచ్చిందండి. ఇప్పించింది 2 ఏళ్లలో. నువ్వెందుకు తేలేకపోయావు? అదేమంటే ఏమని చెప్తాడు ఈ పురుషోత్తం రెడ్డి, లేకపోతే ఈ ప్రొఫెసరు, లేకపోతే ఈ కొమ్మినేని, ఈ బ్యాచ్ అంతా కొంతమంది చేరారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పు అంట కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిందంట. అంటే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయినా వినేవాడు జనమా? ఎలా నమ్ముతారండి వాళ్ళు? మీరు చెప్పండి, ఆ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ఆ కొమ్మినేని అంటే జగన్ మాటలు వినేది. అందుకే వాళ్ళు ఎస్పెషల్ నోటిఫికేషన్ మాట్లాడతారు. సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేశాడు. 5 ఏళ్లలో నువ్వు చేసిన అప్పు 7.5 లక్షల కోట్లు. నువ్వు సీఎం కాకముందు ఈ రాష్ట్రం అప్పు 3 లక్షల కోట్లు. నువ్వు సీఎం అయినాక ఈ రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లు. సార్ బాకీలు 1,60,000 కోట్ల రూపాయలు ఎవరికైనా అప్పులు పెట్టి వెళ్ళిపోయాడుగా. కాంట్రాక్టర్ల బాకీలు, ఉద్యోగులకే 30,000 కోట్లు అంట. అంటే ఇప్పుడు నువ్వు ఊరికే ఇప్పుడు ఈ అద్దాలని సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎట్లుంటుందో అద్దాలకు 2,500 కోట్లు అంట. ఇప్పుడు ఎవరు నమ్ముతారు అద్దాలకు 2,500 కోట్లు అంటే? అక్కడే అర్థమైపోవటంలా. ఇప్పుడు అప్పులు వీళ్ళంట 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు చేశారంట. నువ్వు అప్పు చేశావు, నువ్వేం చేసావు? నువ్వు తెచ్చిన అప్పు ఏం చేసావు? ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? అమరావతి కట్టావా? విశాఖపట్నం ఏమైనా అభివృద్ధి చేసావా? మెట్రోలు ఏమైనా తెచ్చావా? రోడ్లు గుంతలు పూడ్చావా? కనీసం తెచ్చినప్పుడు ఏం చేశాడో చెప్పడు. వీళ్ళు తెచ్చిన వీళ్ళు అప్పులు తేలేదని మనం అంటలేదు. వీళ్ళు తెచ్చిన అప్పులు నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆయన చేసినప్పుడు వడ్డీ కడుతున్నారు కదా సార్ నెలలు వీళ్ళు. పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఎంత కంప్లీట్ అయిందండి? ఇవాళ ఈ 2 ఏళ్లలోనే ఆ పోలవరం ప్రాజెక్టు మరి 18% కంప్లీట్ అయింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ఓపెనింగ్. నువ్వు 20% చేశావు, వీళ్ళు 75% చేశారు 2 ఏళ్లలో. అంటే కట్టుబడి ఇవాళ బుల్లెట్ స్పీడ్తో వెళ్తోంది కన్స్ట్రక్షన్. ఇవాళ బుల్లెట్ స్పీడ్తో వెళ్తుంటే నువ్వు ఆ బుల్లెట్ ట్రైన్ని నువ్వేదో పడేయాలని చూస్తే తొక్కుకుంటే వెళ్ళదు. అమరావతి
నిర్మాణం గురించి, జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి మనకు అనేక విషయాలు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.